వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్కి మనము ఆన్సర్ చూద్దాం. మరి ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఏమంటే ఇక్కడ మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరము. మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరము మీకు తెలిసిందేది స్పిగ్మోమానోమీటర్. ఫోర్త్ ఆప్షన్ స్పిగ్మోమానోమీటర్ అనేటువంటిది మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరము. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. స్త్రీలలో మోనోపాజ్ వయసు సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ 45 to 50 years, 45 నుండి 50 సంవత్సరాలు అనేటువంటిది స్త్రీలలో మోనోపాజ్ వయసు అనేటువంటిది అనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. పశుగ్రాసంలోని రఫేజర్స్లలో ఎక్కువగా ఉండేటువంటిది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ అధిక పీచు పదార్థము. పశుగ్రాసంలోని రఫేజర్స్లో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి పదార్థం ఏమంటే ఇక్కడ అధిక పీచు పదార్థం ఉంటుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డెంగ్యూ వాహకాన్ని గుర్తించండి. దీనికి సెకండ్ ఆన్సర్ ఆడ ఎడిస్ దోమ అనేటువంటిది డెంగ్యూ వాహకం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గూడు కింది భాగంలో ప్రవేశ ద్వారం ఏర్పరచుకునే విధంగా గూడు కట్టుకునేటువంటి పక్షి. గూడు కింది భాగంలో ప్రవేశ ద్వారం ఏర్పరచుకునే విధంగా గూడు కట్టుకునేటువంటి పక్షి పేరు ఏమంటే దీనికి తెలిసిన థర్డ్ ఆన్సర్ దీనికి గిజిగాడు. దీని మరో పేరు ఏమంటే నేత పక్షి అనమాట. గిజిగాడు లేదా నేత పక్షి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తకాన్ని రచించినటువంటి వారెవరు? గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తకాన్ని రచించినది ఎవరంటే దీనికి సెకండ్ ఆన్సర్ అరిస్టాటిల్. గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఎవరంటే అరిస్టాటిల్. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. పర్యావరణ హిత ఉత్సవాన్ని జరుపుకున్నటకు మంచి మార్గం ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఇల్లు అలంకరించడానికి రీసైకిల్ చేసినటువంటి సామాగ్రి వినియోగించడము. ఇల్లు అలంకరించడానికి రీసైకిల్ చేసిన సామాగ్రి ఉపయోగించడం అనేటువంటిది పర్యావరణ హిత ఉత్సవం జరుపుకునేటకు మంచి మార్గం అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇవ్వబడిన ప్రకటనల ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోండి. మరి ఇచ్చినటువంటి ఇక్కడ మనకు ఏబి రెండు ఉన్నాయి. ఇక్కడ మనకి ఫోర్త్ ఆన్సర్ అంట ఏ మరియు బి రెండు కూడా సరైనవి కావంటే ఇక్కడ ఏబి రెండు కూడా రాంగ్ అంట. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఏ అనేటువంటిది సహజీవకాలు చనిపోయిన కుళ్ళిపోతున్న కర్బన పదార్థాలపై పెరుగుతాయి. సహజీవకాలు చనిపోయిన కుళ్ళిపోతున్న కర్బన పదార్థాలపై పెరుగుతాయి, ఇది రాంగ్ అనమాట. అదేవిధంగా బి కూడా పుట్టగొడుగులు సహజీవనానికి మంచి ఉదాహరణ, ఇది కూడా రాంగ్. కాబట్టి ఏబి రెండు కూడా సరైనవి కావంట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెడ భాగంలో ఉండే అంతఃస్రావి గ్రంథి పేరు ఏమంటే మీకు తెలిసిందేది సో థర్డ్ ఆప్షన్ థైరాయిడ్ అనమాట. మెడ భాగంలో ఉన్నటువంటి అంతఃస్రావి గ్రంథి పేరు ఏమంటే ఇక్కడ థైరాయిడ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రకటన ఆర్ ఇచ్చినాడు ఇక్కడ, కారణం ఆర్ ఇచ్చినాడు ఇక్కడ. దీనిలో సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏమంది ఇక్కడ చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చంద్రుడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల కనిపిస్తాడు. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఏ మరియు ఆర్ రెండు కూడా సత్యం. అదేవిధంగా ఆర్ అనేటువంటిది ఏకు సరైనటువంటి కారణం అవుతుంది. కాబట్టి ఏబి రెండు కూడా సరైనవే. చూద్దాం మరోసారి. చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి. చంద్రుడైనటువంటి వాడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల మనకు కనిపిస్తాడు. కాబట్టి ఈ రెండు కూడా సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన సమాధానం గుర్తించని ఇచ్చినాడు ఇక్కడ. మరి పి ఏముంది ఇక్కడ మైమ్ కళాకారులు సంజ్ఞాభాష, నృత్య కళాకారులు ముద్రలు అనమాట. మరి ఇందులో మనకు ఫోర్త్ సరైనదంటే ఇక్కడ ఫోర్త్ ఏముంది ఇక్కడ పి మరియు క్యూ రెండు కూడా సరైనటువంటివి. పి ఏమి ఇచ్చినాడు ఇక్కడ మైమ్ కళాకారులు సంజ్ఞాభాష ఉపయోగిస్తారు, అదేవిధంగా నృత్య కళాకారులేమో ముద్రలను ఉపయోగిస్తారు. ఈ రెండు కూడా సరైనటువంటివి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ధ్వని యొక్క పిచ్ దేనిపై ఆధారపడుతుంది? సెకండ్ ఆన్సర్ ఇక్కడ పౌనపున్యంపై ఆధారపడుతుంది. ధ్వని యొక్క పిచ్ అనేటువంటిది పౌనపున్యంపై ఆధారపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో స్వచ్ఛ ఇంధనము. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ సంపీడ్య సహజ వాయువు అనేటువంటిది స్వచ్ఛమైనటువంటి ఇంధనం అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దండాయస్కాంతాన్ని ఇనుప రజనులో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికి ఆకర్షింపబడతాయి. మరి ఎక్కడికంటే దీనికి ఆన్సర్ మీకు తెలిసింది ఫస్ట్ వన్ ఇక్కడ దండాయస్కాంతం యొక్క రెండు చివరాలన ఆ యొక్క ఇనుప రజన అనేటువంటిది దండాయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది. సో ఒక దండాయస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచినప్పుడు ఆ ఇనుప రజన అనేటువంటిది దండాయస్కాంతం యొక్క రెండు చివరలా కూడా ఆకర్షించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితము విద్యుత్ పొయ్యి. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం ఏమంటే విద్యుత్ పొయ్యి అనమాట. అదేవిధంగా విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి అయస్కాంత ఫలితం ఇక్కడ ఏమంటే దీనికి ఫస్ట్ ఆప్షన్ విద్యుత్ గంట అంట. సో విద్యుత్ గంట అనేటువంటిది విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి అయస్కాంత ఫలితం అనేటువంటిది విద్యుత్ గంట. కానీ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి ఉష్ణ ఫలితం మాత్రము విద్యుత్ పొయ్యి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బన్ డయాక్సైడ్ వాయువు సున్నపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణము ఈ సమ్మేళనం ఏర్పడము. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ కాల్షియం కార్బోనేట్ అనమాట. కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు సున్నపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణం ఏమంటే కాల్షియం కార్బోనేట్ అనే సమ్మేళనము ఏర్పడ్డం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్స్ జ్ఞాన విజ్ఞానాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపినటువంటి వారు ఎవరు? సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపినటువంటి వారు ఎవరంటే దీనికి థర్డ్ వన్ ఫ్రెడరిక్ ఫిట్జ్ అనేటువంటి వారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణ కానిది. మరి దీనికి ఫోర్త్ ఆన్సర్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణ కాదనమాట. కానీ రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణలు ఇక్కడ ఏమనంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడము, సెకండ్ వన్ పనితీరు సూచికలు రూపొందించడము, థర్డ్ మౌలిక వసతులు కల్పించడం. ఈ మూడు కూడా రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణలు అనమాట. వారి ఫోర్త్ మాత్రం కాదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించినటువంటి ఇతివృత్తాలలో లేనిది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించినటువంటి ఇతివృత్తాలలో లేనిది ఏమిటి ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ది అంతర్గత అవయవ నిర్మాణం అనేటువంటిది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో నిర్దేశించినటువంటి ఇతివృత్తాలు లేదనమాట. అది మరి మిగతావి 1, 2, 3 3 కూడా ఉంటాయి. చూద్దాం మనము. సహజ వనరులు, సహజ దృగ్విషయాలు, వస్తువులు ఎలా పనిచేస్తాయి. ఈ 3 అంశాలు కూడా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో ఉన్నటువంటి ఇతివృత్తాలలో ఉన్నటువంటి అంశాలు అవుతాయి అన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినది. క్రింది వాటిలో విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందనిది అంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ది. ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అనమాట. క్రింది వానిలో విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందనిది ఏమంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అనమాట. మరి విషయ అవగాహనకు చెందినటువంటి అంశాలు ఇక్కడ ఏమనంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ వర్గీకరించడము, కారణాలు చెప్పడము, ఉదాహరణలు ఇవ్వడం. ఈ 3 కూడా విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినటువంటి అంశాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నాడు. అతడు అధ్యయనం చేయవలసినటువంటిది ఏదైనా ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అనమాట. ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నాడు. అతడు అధ్యయనం చేయవలసినటువంటిది ఏమంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకాన్ని అతను అధ్యయనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారంటే అది దీనికి ఆన్సరు థర్డ్ వన్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం VITM బెంగళూరు అనమాట. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ మ్యూజియం VITM బెంగళూరు ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. సంబంధ స్థాపనం మొదలైనటువంటి అభ్యసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి తోడ్పడేటువంటివి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలు అనమాట. చూడండి ఇక్కడ వ్యవస్థాపనము, సంబంధ స్థాపనము మొదలైనటువంటి అభ్యసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు ఏమంటే వ్యాసరూప ప్రశ్నలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్యానల్ బోర్డు ఈ రకపు బోధనోపకరణానికి ఉదాహరణ. ప్యానల్ బోర్డు ఏ రకమైనటువంటి బోధనోపకరణానికి ఉదాహరణ అంటే ఇది ఫస్ట్ వన్ ప్రదర్శన బల్ల కిందికి రావడం జరుగుతుంది అనమాట ప్యానల్ బోర్డు అనేటువంటిది. సో ఇవి మనకు సైన్స్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. దయచేసి వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.